వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉండ్రాళ్ళు, మోదకాలు, 21 రకాల పత్రి ఆకులు, ముఖ్యంగా బంతిపూలు. కానీ గణపతికి నైవేద్యంగా దోసకాయను సమర్పించడం గురించి చాలా మందికి తెలియదు. దోసకాయను నైవేద్యంగా పెట్టడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనుక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం పండగ సమయంలో ఆరోగ్యానికి హాని చేసే వాతావరణ మార్పులు జరుగుతుంటాయి. ఈ సమయంలో శరీరానికి చలువ, తేలికైన ఆహారం అవసరం. దోసకాయలో దాదాపు 95% నీరుంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి డీహైడ్రేషన్ జరగకుండా కాపాడుతుంది. ముఖ్యంగా వినాయక చవితి వేసవికాలం ముగింపులో వస్తుంది. ఆ సమయంలో ఇది శరీరానికి చలవ చేస్తుంది. అంతేకాక దోసకాయలో ఉండే పీచు పదార్థాలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. పండగ రోజున ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకున్నప్పుడు జీర్ణ సమస్యలు రాకుండా ఇది సహాయపడుతుంది. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆహారం. దోసకాయలో ఉండే నీరు, విటమిన్ సి చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది శరీరం నుండి విష పదార్థాలను, వ్యర్థాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. వినాయక చవితి రోజున దోసకాయను నైవేద్యంగా పెట్టడం మన పూర్వీకుల జ్ఞానానికి, ఆహారాన్ని ఔషధంగా వాడాలనే వారి దూరదృష్టికి నిదర్శనం.